డైరెక్టర్స్ తమకున్న సొసైటల్ నార్మ్స్ ని పుష్ చేస్తూ పీపుల్ ఎమోషన్స్ ని మూవీస్ త్రూ టచ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలా సొసైటల్ నార్మ్స్ ని పుష్ చేయడం వల్ల చాలా డిబేట్స్ అండ్ డిస్కషన్స్ కి ఒక పాత్ అవుతుంది. మరి అలాంటి కాంట్రవర్సీస్ తో ఒక మూవీ రిలీజ్ అవడమే కాదు, ఒక పెద్ద హిట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఫ్రమ్ థాట్ ప్రొవోకింగ్ నెరేటివ్స్ టు డేరింగ్ థీమ్స్, వివిధ వర్గాల నుంచి బ్యాక్లాష్ వచ్చిన ఆడియన్స్ ని ఈ మూవీస్ అట్రాక్ట్ చేస్తాయి. ద కేరళ స్టోరీ అయినా, అప్పుడెప్పుడో వచ్చిన ద డర్టీ పిక్చర్ అయినా, కాంట్రవర్సీస్ ఎప్పుడు ఒక మూవీని ఫెయిల్ చేయలేవని ప్రూవ్ చేశాయి. ఒక క్యూరియాసిటీని పెంచి ఆ మూవీని రిలీజ్ చేయాలా వద్దా అని డిబేట్స్ వల్ల ఎక్కువ పబ్లిసిటీ పెరిగి ఆ మూవీ కంటెంట్ బాగుంటే ఆ పబ్లిసిటీయే ఆ మూవీకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక కొత్త స్టోరీ టెల్లింగ్ కి అండ్ కొంచెం ఎడ్జిని పుష్ చేసి ఒక మంచి మూవీ తీయడంలో ఎప్పుడు బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు అని ప్రూవ్ చేసే ఈ మూవీస్. ఈ వీడియోలో కాంట్రవర్సీస్ లో కూడా బాక్స్ ఆఫీస్ కాడ హిట్ కొట్టిన 7 మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ది కేరళ స్టోరీ. మ్యానిపులేటింగ్ గర్ల్స్ టు జాయిన్ ISIS అండ్ రిలీజన్ కన్వర్షన్ అనే సెన్సిటివ్ టాపిక్ మీద వచ్చిన మలయాళం సినిమా ద కేరళ స్టోరీ. ఈ మూవీలో తమ బిలీవ్స్ ని నెగిటివ్ గా చూపించారు అని కొన్ని రిలీజియస్ గ్రూప్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తున్నారని, ట్రూ ఫ్యాక్ట్స్ చూపించలేదని చాలా మంది ప్రొటెస్ట్ చేస్తుంటే, కొందరు అలాంటి మూవీ అవేర్నెస్ తెస్తుంది అని మూవీని బ్యాక్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీ కామన్ పీపుల్ నుంచి PM వరకు వెళ్ళింది. ఒక పొలిటికల్ పార్టీ దీన్ని బ్యాన్ చేయమని అడుగుతుంటే, ఇంకో పార్టీ పీపుల్ కి ట్రూ ఫ్యాక్ట్స్ తెలియాలి అని మూవీని రిలీజ్ చేయాలి అని అంటున్నారు. ఎవరెలా ఉన్నా మూవీ అయితే రిలీజ్ అయ్యి ఫస్ట్ డేనే 8 crores కలెక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సెకండ్ వన్, పఠాన్. షారుఖ్ ఖాన్, దీపికా పడుకోనే యాక్ట్ చేసిన మూవీ రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ కి ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో మనకి తెలుసు. కానీ ఆ హిట్ కి ముందు ఈ మూవీని బ్యాన్ చేయాలి అని కొన్ని డేస్ పాటు హీటెడ్ డిబేట్స్, ప్రొటెస్ట్, మూవీ పోస్టర్స్ ని చింపేసి థియేటర్ ఓనర్స్ ని బెదిరించి మూవీని రిలీజ్ అవ్వకుండా చేద్దాం అనుకున్నారు. అసలు ఈ కాంట్రవర్సీకి కారణం, ఆ మూవీలో ఒక సాంగ్ లో దీపిక ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవడం. ఆ కలర్ డ్రెస్ ఒక రిలీజియన్ బిలీఫ్స్ ని హర్ట్ చేశాయని పొలిటికల్ పార్టీస్ అండ్ మెనీ ఆర్గనైజేషన్స్ ఆ మూవీని బ్యాన్ చేయాలి అని అనుకున్నారు. కానీ ఆ కాంట్రవర్సీ వల్ల మూవీని చూడాలి అనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఇంకేముంది, 1000 crores వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసి మంచి యాక్షన్ థ్రిల్లర్ గా నిలిచింది. థర్డ్ వన్, ది కాశ్మీరీ ఫైల్స్. ఈ మూవీ కాశ్మీర్ లో ఉన్న కాశ్మీరీ పండిట్స్ గురించి, వాళ్ళు పడ్డ కష్టాల గురించి చెప్పారు. అయితే ఈ మూవీ ట్రూ ఫ్యాక్ట్స్ ని చూపించలేదని, బయాస్డ్ గా మూవీని తీశారని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రొటెస్ట్ చేశారు. కొంతమంది డిస్టర్బింగ్ అంటే, ఇంకొంతమంది మూవీ ఇప్పుడైనా ట్రూ ఫ్యాక్ట్స్ ని వరల్డ్ కి చూపించింది అని అన్నారు. ఆల్మోస్ట్ 10 times ఆఫ్ మూవీ బడ్జెట్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫోర్త్ వన్, పద్మావత్. 2017 లో చాలా పెద్ద కాంట్రవర్సీ అయిన మూవీస్ లో ఇది ఒకటి. ఈ మూవీలో గూమర్ అనే సాంగ్ లో దీపికా కాస్ట్యూమ్ ఇన్అప్రోప్రియేట్ గా ఉందని రాజ్పూట్ ఆర్గనైజేషన్స్ అండ్ అదర్ గ్రూప్స్ ప్రొటెస్ట్ చేశాయి. వాళ్ళు రాణి పద్మావత్ రెప్యుటేషన్ పోయేలా మూవీ ఉంది అన్న రూమర్ ని బిలీవ్ చేశారు. ఫిఫ్త్ వన్, పీకే మూవీ సబ్జెక్టే కొంచెం సెన్సిటివ్ టాపిక్. రిలీజియస్ బిలీవ్స్ ని అండ్ రిచువల్స్ ని క్వశ్చన్ చేసే సబ్జెక్ట్. కొన్ని గ్రూప్స్ వాళ్ళ రిలీజియన్ ని హర్ట్ చేసేలా మూవీ ఉంది అని డిబేట్స్ చేయడం స్టార్ట్ చేశారు. మూవీ మీద కాంట్రవర్సీ ఎలా ఉన్నా, మూవీలో ఉన్న కంటెంట్ అండ్ ఆ స్లైట్ హ్యూమర్ పీపుల్ ని అట్రాక్ట్ చేసింది. ఇట్ టర్న్డ్ యాజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ ఎట్ ద టైమ్. సిక్స్త్ వన్, అర్జున్ రెడ్డి మూవీ పోస్టర్స్ రిలీజ్ అయినప్పటి నుంచి టీజర్స్ అండ్ ట్రైలర్స్ రిలీజ్ వరకు ఎన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయో, మూవీ రిలీజ్ అయ్యాక కూడా అన్నే కాంట్రవర్సీస్ ని ఫేస్ చేసింది. ఉమెన్ ని డిగ్రేడ్ చేసేలాగా మూవీ ఉందని, టాక్సిక్ మాస్క్యులినిటీని ఎంకరేజ్ చేస్తుంది అని, యూత్ ని రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకుని వెళ్ళిందని చాలా మంది మూవీని రిలీజ్ చేయొద్దు అని ప్రొటెస్ట్ చేశారు. కానీ అన్ని కాంట్రవర్సీస్ లో కూడా రిలీజ్ అయ్యి ఎవ్వరు ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యి వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు ఫిలిం గా ప్రూవ్ చేసుకుంది. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఇప్పటికీ ఆ మూవీని చాలా మంది క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఈ మూవీ చేసిన రచ్చ ఇంకా ఏ తెలుగు మూవీ చేయలేదు అనే చెప్పొచ్చు. ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా అల్టిమేట్లీ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళని మూవీ స్టోరీతో ఇంప్రెస్ చేశారు. సెవెంత్ వన్, ద డర్టీ పిక్చర్. పాపులర్ యాక్టర్ సిల్క్ స్మిత మీద వచ్చిన ఫిలిం ద డర్టీ పిక్చర్. మూవీలో ఉన్న బోల్డ్ కంటెంట్ చాలా మందికి నచ్చలేదు. అడల్ట్ ఫిలిం ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తుందని మూవీని బ్యాన్ చేయమన్నారు. కానీ వన్స్ రిలీజ్ అయ్యాక మేకర్స్ హానెస్ట్ అప్రోచ్ అండ్ యూనిక్ స్టోరీ టెల్లింగ్ కి ఆడియన్స్ అయితే ఫుల్ మార్క్స్ వేశారు. ఈ మూవీని ఆడియన్స్ ఓపెన్నెస్ ని ప్రూవ్ చేసింది. మూవీ కంటెంట్ బాగుంటే కాంట్రవర్సీ ఏం చేయలేదు అని మళ్ళీ ప్రూవ్ చేసింది. ఈ మూవీస్ అన్నిటికీ కాంట్రవర్సీ బజ్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేసింది అని చెప్పొచ్చు. చాలా వరకు మూవీస్ కి ఈ కాంట్రవర్సీస్ అనేవి ఒక నెగిటివ్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తుంది. అలాంటి నెగిటివ్ ఇమేజ్ ని దాటుకొని హిట్ అవ్వడం అంటే అంత ఈజీ థింగ్ కాదు. ఈ మూవీస్ సక్సెస్ అవ్వడం అనేది చేంజ్ ని, ఆడియన్స్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాంట్రవర్సీ అనేది ఒక ఫ్యూయల్ లాగా సినిమా సక్సెస్ కి యూజ్ అవుతుంది అని ప్రూవ్ చేశాయి ఈ 7 మూవీస్. సినిమా ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అవుతూ ఇంకా ఎన్నో మూవీస్ ఎడ్జెస్ ని మూవ్ చేస్తూ సొసైటియల్ నార్మ్స్ ని ఛాలెంజ్ చేసేలాగా మూవీస్ రావాలి. చూద్దాం ఏమవుద్దో. లాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ ఊరికే రావు.